హాయ్ అండి, నేను మీ చాహిదక్కని. ఈరోజైతే నేను సింపుల్ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అనమాట. రవ్వ లడ్డు బెల్లంతో హెల్దీగా అనమాట. చాలా అంటే చాలా హెల్దీగా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు కూడా తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో అయితే నాకైతే కామెంట్ అయితే చేయండి. చూసారు కదా, జ్యూసీగా మెత్తగా అసలు చూడండి రవ్వ లడ్డు అయితే ఎలా ఉందో. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్ళి సింపుల్గా మనం హెల్తీగా ఈ రవ్వ లడ్డుని అయితే ఎలా చేసుకోవాలో చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదామా. స్టవ్ మీద బౌల్ అయితే పెట్టుకున్నాం కదా, కొంచెం మందంగా ఉండే బౌల్ అయితే పెట్టుకోవాలి. అలాగే కొంచెం నెయ్యిని వేసుకుందాము. ఒక 100 గ్రాములు జీడిపప్పు అయితే తీసుకున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఇష్టం ఉంటాయో ఆ డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. జీడిపప్పునైతే మంచి కలర్లో ఫ్రై అయితే చేసి పక్కన పెట్టేసుకుందాము. అలాగే ఉప్మా రవ్వ, అది సుజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఏదైనా ఒకటేనమాట. నేనైతే 1/2 కిలో తీసుకుంటున్నాను. అదే బౌల్లో చక్కగా ఫ్రై చేసేసుకుందాము. మాడిపోకుండా సిమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఇంకా బాగా ఫ్రై అవ్వాలన్నమాట. మంచి గోల్డెన్ కలర్లోకి రావాలి. అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇలా నెయ్యి వేసి ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మనకి రవ్వ లడ్డు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా కొంచెం బాగా ఏగాలి. మనకి ఒక 50% వరకు అయితే చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి. మనం ఈ రవ్వ లడ్డులోకి అయితే పచ్చి కొబ్బరి కానీ ఎండు కొబ్బరి కానీ తురిమేసి ఇందులోనే వేసుకోవాలన్నమాట. పచ్చి కొబ్బరి అయితే ఒక 5-10 నిమిషాల వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి. ఎవరికి ఏది ఇష్టం ఉంటే అది వేసుకోవచ్చు అనమాట. ఎండు కొబ్బరి అయితే పెద్ద ఫ్రై చేయాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఒక కొబ్బరికాయ మొత్తం తీసి తురిమాను అనమాట. తురిమేసి ఇందులో వేసి ఫ్రై చేస్తాను. పచ్చి కొబ్బరిని అయితే తురిమి పెట్టుకున్నాను కదా, ఇందులోనే వేసేసుకొని కొంచెం మనకి పచ్చి కొబ్బరిలో కొంచెం నీళ్ళు అనేది ఉంటాయి, నీరులాగా ఉంటుంది కాబట్టి మనకి లడ్డు అనేది పాడకుండా ఉండటానికి ఒక 5-10 నిమిషాలు సిమ్ములోనే ఫ్రై చేసేసుకోవాలి. మనకి రవ్వ అలాగే కొబ్బరి తురుము అయితే చక్కగా ఫ్రై అయిపోయిందనమాట. మనకి ఫ్రై అవ్వలేదనుకోండి కడుపులో నొప్పి వస్తుంది. అందుకే చక్కగా ఫ్రై చేసుకోండి. మనం ఇలా తీసుకొని కొంచెం నోట్లో వేసుకుంటే కరకర అంటది అనమాట రవ్వ. అప్పుడు మనకి ఫ్రై అయిపోయినట్టేను. ఈ రవ్వ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. మనకి ఈ వేడి మీదే ఉన్నప్పుడు ఈ రవ్వ అనేది వేరే బౌల్లో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి. ఎందుకంటే మనం బెల్లంతో చేస్తున్నాం కాబట్టి కొంచెం ఈ వేడికి లోపల కొంచెం బెల్లం అయితే కరుగుద్ది అనమాట. మీరు ఎంత స్వీట్ తింటారో అంత స్వీట్ మీరు తినగలిగినంత స్వీట్ అయితే ఇందులోనే వేసేసుకోండి. బెల్లంతో చేస్తున్నాం కాబట్టి హెల్దీగా. అలాగే ఒక 5-6 యాలక్కాయలు అయితే పొడి చేసి పెట్టుకునే యాలక్కాయలు మొత్తం కొంచెం చక్కగా మిక్స్ చేసేసుకోవాలి. పాలు కూడా మనం ముందే కాచి పెట్టేసుకుంటే చల్లారినా పర్వాలేదు, కొంచెం గోరువెచ్చగా ఉంటే బాగుంటుంది అనమాట. కొంచెం పాలు అయితే పోసుకుంటూ మన లడ్డూలను అయితే చుట్టేసుకోవచ్చు. అలాగే మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పును కూడా ఇందులోనే వేసేసుకోవాలి. చూసారు కదా చక్కగా ఇలాగా రవ్వ లడ్డునైతే జ్యూసీగా బెల్లంతో ఇలా ఉండలన్నీ మనం చక్కగా చుట్టేసుకోవాలి. అంతేనమాట. చూసారు కదా మన రవ్వ లడ్డులు అయితే సింపుల్గా అనమాట, హెల్తీగా సింపుల్గా అయితే చేసేసాము. అలాగే మీరు కూడా ఈ రెసిపీని అయితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. అంతేనండి. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.